రే వద్దురా. ఏంట్రా వద్దు? ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతాం బే. 2 కోట్లది. రే అది దేవుడు విగ్రహం రా, నీకు దండం పెడతాను వద్దురా బాబు. దేవుడు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయడు, గోల చేయడు. ఎవరేం అడిగినా ఇవ్వాలి కదా, అందుకే దేవుడు అయ్యాడు. నాకు వద్దనిపిస్తుంది. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. మేము ఇక్కడ ఉంటాం, మీరు రాలని వెళ్ళు. ఏంద్రా ఇడా? నుండు. నీకు ఈ సెల్ ఫోన్ ఎక్కడిది? కొనుక్కుంటే వస్తుంది. కొనుక్కోడానికి డబ్బులు ఎక్కడివి? ఇందాక నుంచి వెతుకుతున్నావుగా, అవే. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నా డబ్బులు తప్పేసి సెల్ ఫోన్ కొనుక్కుంటావా సోకులాడి? ఏం చేయమంటావు? డిగ్రీ అవ్వగానే పెళ్లి పెళ్లి అని చంపేశావు. జాతకాలు కలవలేదని ఒకడు, కట్నం చాలేదని ఇంకొకడు, అందరూ జారిపోయారు. అప్పటి నుంచి ఆ దోషం ఈ దోషం అంటూ గుళ్ళు గూపురాల్లో నిద్రలు చేస్తున్నావు. ఇంకా నా వల్ల కాదు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. అబ్బా ఏంటి గొడవ? మీకెప్పుడు నానోరే కనిపిస్తుంది. అసలు మీ కూతురు ఏం చేసిందో తెలుసా? మొన్న పండక్కి నా తమ్ముడిచ్చిన 10,000 దుబ్బేసి అదిగో ఆ సెల్ ఫోన్ కొనుక్కుంది. సెల్ ఫోన్ చెప్తే నేను తెచ్చేవాను కదా. అవ్వా బా ఆకలేస్తుంది, ముందన్నం పెట్టవే. వండింది పారేలేనుగా. చెప్తా మీ ఇద్దరు పని చెప్తా. పైసాకి పైసా వసూలు చేస్తా, చూస్తా ఉండండి. హలో బావా ఎక్కడున్నా? ఇంట్లోరా. నీకు చెప్పానే మా అపార్ట్మెంట్ పైకి దేవుడు వచ్చాడని, కృష్ణానంద స్వామి అని. సూపర్ పవర్ఫుల్. మన సత్తుబాబు ఉన్నాడే బిల్డరు, అప్పుల్లో ఉండేవాడు. ఆ స్వామీజీని కలిసిన వెంటనే రాత్రికి రాత్రి ఆడు అప్పులన్నీ తీరిపోయి సెటిల్ అయిపోయాడు. ఆడు ఈడు ఎందుకు బావా, నాకు షుగర్ ఉందా? బాబా దయ వల్ల మొత్తం తగ్గిపోయింది. నువ్వు వెంటనే వసూలు తీసుకుని ఇక్కడికి వచ్చేసావు అనుకో, దాని జాతకంలో దోషాలన్నీ పోయి నెల రోజుల్లో దాని పెళ్ళైపోద్ది. రేయ్ ఈ వారమంతా నాకు కాస్త పనులున్నాయిరా, నేను తర్వాత వస్తానులే. తొందరగా తీరా. వస్తున్నా. ఈ టైంలో ఎవర్రా? ఏంట్రా ఇంతసేపు? ఏమో
అక్క బాగా రాలేదా? ఎప్పుడు చెప్పే సమాధానమేగా, కొత్తగా చెప్పేదే ఉంది. 1 వీక్ లో వస్తా అన్నారులే మామయ్య. అయినా మా దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ రాలేడు. రండి. ఏంట్రా నువ్వు? ఎవరన్నా చూస్తే? సర్లే వెళ్దాంపా. ఎక్కడికి? ఎక్కడికే? స్వామి, ఇది నా కూతురు వసుధ. దానికి ఏదో దోషం వల్ల పెళ్ళవట్లేదు. మీరే ఏదో ఒకటి చేసి దానికి పెళ్ళయ్యేలా చేయాలి. స్వామి, స్వామి. అమ్మా, స్వామి మీ అమ్మాయి దోషాలని అధ్యయనం చేస్తున్నారు. ఆయన చల్లని చూపు మన మీద ఎంతసేపు పడితే మనకంత అదృష్టం. పదవే. అరే నా డార్లింగ్ వెళ్ళిపోతుంది రా. ఏదో ఒకటి చేసి ఆపరా. ఇదొకటి. ఏమండి ఆ? వసుధ గారు, స్వామీజీ మిమ్మల్ని ఇక్కడ 21 రోజులు ఉండమంటున్నారు. ఎందుకు స్వామి? అంటే 21 రోజులు సీతాదేవి శివుణ్ణి పూజిస్తే రాముడు లాంటి భర్త దొరికాడు. అలాగే మీ అమ్మాయి 21 రోజులు స్వామికి సేవ చేస్తే శ్రీరామచంద్రుడు లాంటి భర్త లభిస్తాడు. 21 రోజులు ఏం చేయాలి స్వామి? ఉదయం సాయంత్రం భజనలు, రాత్రిపూట పవలింపు సేవ, ఇవన్నీ చేయటం వలన దోషాలు పోయి మంచి ఫలితాన్ని పొందుతారు. ఏమంటారు స్వామి? మహాప్రసాదం. ఎవరికి? ఎవరికంటే తింగడతానా? స్వామికి. పుల్లా పుల్లా. అసలు వాడు చూపే తేడాగా ఉంది. 21 డేస్ నా వల్ల కాదు. పాప, ఇలాంటివన్నీ ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నాకు వదిలే. ఆంటీ, హ్మ్? ఏంటి ఇంతలా చిక్కిపోయారు? హ్మ్. నీ ఫ్రెండ్ లాంటి కూతురుంటే బతుకుండడమే కష్టమే. నేను కాబట్టి నెట్టుకొస్తున్నా. ఆంటీ, మన సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు లేరు? చదువుకున్న అమ్మాయిలకి ఒక కొత్త స్కీమ్ పెట్టారంట. అయితే చదువుకున్న అమ్మాయిలందరూ ఢిల్లీ వెళ్ళి రిపోర్ట్ చేయాలంట. మీరు ఒప్పుకుంటే వసుధని కూడా తీసుకెళ్దామని. హ్మ్. ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేశారే. నాకు చదువు లేదు కదా, మీరేం చెప్పినా నమ్మేస్తా అనుకుంటున్నారా? అది ఇక్కడే ఉండి 21 రోజులు పూజ చేయకపోతే మీ ఇద్దరికి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అమ్మా, నా వల్ల కాదు. అయినా వాడు బాబా ఏంటి? వాడి చూపే అదోలా ఉంది. అవ్వా, కళ్ళు పోతాయే. దేవుడు చూపుకి పేరు పెడతావా? మొన్నటికి మొన్న గుళ్ళో 3 నిద్రలు చేయమంటే ఎవడో వచ్చి వేద పడ్డాడని చెప్పింది. నోరు తెరిస్తే అబద్ధాలే. రేయ్, నువ్వనా చెప్పరా? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నేనే నిదర్శనం. పాడు షుగర్ కోసం ఎన్ని హాస్పిటల్ తిరగలేదు. బాబా దయ వల్లే నాకు షుగర్ తగ్గింది. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా దీని గోల దీనికే కానీ మన మాట మాత్రం లేదు. దీంతో ఇలా, ఆయనతో అలా. అంతా నా తలరా. వసు, ఈ ఒక్కసారికి మా మాటనివే. బావా, డైరెక్ట్కి వెళ్ళి చెప్పే. ఏమైనా మేము చూసుకుంటాం కదా. నేను ఉన్నాను కదరా. ఏమో. ఆల్ ది బెస్ట్ రా. స్వామి, వద్దు, వద్దు, వద్దు. చెప్పండి స్వామి. బా, నువ్వు నా స్వామి అనకే మైండ్ పని చేయట్లేదు. అదేంటి స్వామి? చిచి, నేను స్వామినేంటి? స్వామిని కాదేం కాదు. నీ గురించి ఆగిపోతే నన్ను స్వామిని చేస్తారు. అవును, నేను ఫస్ట్ టైం గుళ్ళో చూస్తాను. అప్పుడే లోపల ఏదేదో అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసాక నువ్వు నా కోసమే పుట్టావనిపించింది. అందుకే ఇక్కడ ఆగిపోయా. నీకు కూడా నేను గుడిలోనే ఇప్పుడే తేల్చేస్తాను ఈ సంగతి. దొంగ వయ్యుండి
బాబాగా నాటకాలు. వెళ్ళి కాళ్ళ మీద పడు. ఊరి మామ చెప్పేది అర్థం చేసుకో. మొన్న కదా పెద్ద గొడవ అయింది. అసలే కోపం చూస్తుంది ఆ పిల్ల. వెళ్ళవే. అడు. బస్సు కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. నువ్వు దగ్గరకు వస్తేనే ఒంటి మీద పురుగులు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఛీ! నీది ఒక బతుకేనా? దొంగగా, దొంగ బాబాగా ఎందుకురా ఈ బతుకు? దీనికంటే చావడమే బెటర్. నేను దొంగనే కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నిజం. నువ్వు కలవకపోయింటే ఈ ప్రపంచంలో కష్టం మాత్రమే ఉండేదనుకునేవాడిని. డబ్బుంటే చాలు అదొక్కటే నన్ను ఆనందంగా ఉంచుతుంది అనుకున్నాను. కానీ నేను గుడిలో చూశాక దాని విషయమే మర్చిపోయాను. ఇక్కడి నుంచి డబ్బులతో పారిపోతుంటే నిన్ను చూసే ఆగిపోయాను. ఇంతకంటే ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. ఇదంతా ప్రేమే కదా? ఏమో, ఫస్ట్ టైం నువ్వు కలిసినప్పుడు గుళ్ళో విగ్రహం కొట్టేస్తూ కనిపించాం. ఇప్పుడేమో ఇక్కడ దొంగ బాబాగా నటిస్తున్నావు. నిన్నెలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమంటే నమ్మకం కదా. నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నువ్వు నాకు నిజం అనిపించాలి. నిజమంటే 50 లక్షలు 50 లక్షలు ఈ పాటికి హాయిగా ఏ దుబాయ్లో సెటిల్ అయిపోయాం. మైండ్ దొబ్బిందన్నావు, నిజం అన్నావు, చివరికి ఏదో మాడతావేంటిరా? రే వాడే వరబాకురా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగావురా. కొడుకు నీకేమైందిరా? అటు చూడు ఎలా నవ్వుతున్నాడు. వాళ్ళు మామూలు కాదురా, చంపి పడదొప్పుతారు. అయినా మన దొంగలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలరా? రే వాడు చెప్పాలట్రా, మనం దొంగపోవాలతోనే పుట్టావురా. స్టాంప్ వేసి చెప్పాలరా? స్టాంప్ వేసి చెప్పాలా? ఒక మీదగా నువ్వు చెప్పింది కరెక్టేరా. చేదిగేంద్రా చూడు వచ్చావా? దా తల్లి దా. ఏ టైంలో వచ్చావే? మామిడికి దయ్యంలా పట్టేశావు. చూడు ఆడెలా నవ్వుతాడు చూడు. పూనా పంచే మామిడిని చంపేసే, మమ్మల్ని చంపే. అయినా మేము నీకేం చేసామే? ఇది మనోడిని వదలదురా. దో పో, చంపే పో. కత్తి తీర పొడిచి పొడిచి చంపే పో. దా పొడిచే. అమ్మా నాన్న ఎవరో తెలీదు, ఎక్కడ పుట్టానో తెలీదు. నిజం కావాలంటే ఏముంది నా దగ్గర? నీ మీద ప్రేమ తప్ప. ఏ ఆగాగు కదలకు. ఏంటి ఏం చేస్తున్నావు? చేతి చేతి ఏం చేస్తున్నావు? వదిలే. బా జీవితం ఇలా ఆగిపోతే బాగుండేది కదా. పువ్వులు తీసుకురమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? వసు, ఇట్రా. వసు, ఎక్కడ అక్క? ఎక్కడ చూసావు? నేను చూసా అంటే కా ఇక్కడే ఉండాలి. వసు, వసు, ఇక్కడ లేదులే. పద కింద ఎత్తుకుదాం.
చాలు, ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. ఎలా ఉంటావు? ఈ రోజుతో 21 డేస్ అయిపోయాయిగా. అయితే రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? అవును. అప్పుడేనా? ఏంటి ఇంటికి వచ్చేసా? మరేం చేయమంటావు? వెళ్ళిపోతానన్నావుగా, ఎలా కలవాలి నిన్ను? సరే ఏంటో చెప్పు. ఇంటికి వచ్చాగా ఏదో ఒకటి ఇచ్చి పంపించు. ఏమి ఇవ్వమంటావు? ఏదో మాయ చేసి పడేసా, కానీ ఇప్పుడు భయం వేస్తోంది. ఎందుకు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. పెళ్లి చేసుకుంటావా? నీకోసం ఏమైనా చేసుకుంటా. ఎలా చేసుకుంటావు? ఏ? నువ్వు ఇలా దొంగ బాబాలా ఉంటే మా నాన్న ఒప్పుకోరు. మరేం చేయమంటావు? నా కోసం ఇవన్నీ మానేసి మామూలు మనిషిగా మారిపో. మారకపోతే చేసుకోవా? నువ్వు నా కోసం మారుతావు, నాకు తెలుసు. నేనేదో తాగి డబ్బులు ఇస్తే నన్ను దేవుడు అంటున్నారు. అవన్నీ వదిలే, నన్ను మర్చిపో. ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 10 రోజుల్లో నా పెళ్లి. పెళ్ళంటూ జరిగితే అది నీకు నాకు జరుగుతుంది. అలా జరగదు. ఎందుకు జరగదంతే. అదే ఎందుకు? ఏయ్, వాడి మీద చాలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నా. రేపు నువ్వు అక్కడికొచ్చి వాడితో చెప్పు నిన్ను మర్చిపోమని. నీకు ప్రేమ కావాలో వాడి ప్రాణం కావాలో డిసైడ్ చేసుకో, లేదంటే చచ్చిపోతాడో. నా ప్రాణం తీయడం కాదు, వాడే దగ్గరుండి మీ నాన్న ఒప్పించి మన పెళ్లి చేసేలా చేస్తా. అర్జెంట్గా ఇక్కడ నుండి ఏదో రకంగా బయటపడాలి. ఏంటి? ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. వస్తుతో మాట్లాడాలరా. బయట సెక్యూరిటీ చూసావా? పాకిస్తాన్ బార్డర్ల కన్నా ఎక్కువ పెట్టాడు ఆ లాయరు. ఏదో చేయండి రా. ఎలా? క్షమించాలి, అనుకోకుండా వచ్చారు, అడగకుండానే అన్నీ ఇచ్చారు. కానీ మా ఆవిడ చిన్న కోరికండి. రేపు కృష్ణాష్టమి అంటే మీ రోజు, మీకోసం ప్రత్యేకంగా పూజలు జరిపించాలనుకుంటుందండి. ఈ ఒకటి మా కోసం కాదనకండి. అదే మీ ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం, మీరు ఇలా వచ్చేసారు. రేపు పూజకి లేడీస్ని మాత్రం రమ్మని బాబా అంటున్నారు. బాబా ఆశీర్వాదం తప్పకుండా. ఏంట్రా నువ్వు చేసేది? రేపు వసుదా వస్తుంది. ఎలా రా? నాకు ఫోన్ చేసి అంతా చెప్పారు. ఇన్నాళ్ళు ఇలాంటి ప్రేమలేకే నానా బాధలు పడ్డాను. నా మొగుడికి పదవి మీదున్న పిచ్చి పెళ్ళాం పిల్లల మీద లేదు. నిన్ను పిచ్చిగా ప్రేమించే మనిషి నీకు దొరికాడు, వదులుకోకు. రేపు కృష్ణాష్టమి, నిన్ను కలవడం కోసమే ఆడవాళ్ళని మాత్రమే రమ్మని చెప్పారు. కొన్నాళ్ళాగి వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పు చేశానని బాధపడకూడదు. బయలుదేరు.